హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు అమెరికాలో ట్రంప్ గెలవడం జరిగింది, అది అందరికీ తెలిసిందే. అండ్ హీఈస్ వెరీ ఫేవరబుల్ ఫర్ స్టాక్ మార్కెట్. అవును. సో ఆయన ప్రమాణ స్వీకారం అయిన తర్వాత చాలా బెనిఫిట్స్ వస్తాయి మనకి అని చెప్పని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రైట్. సో యాజ్ అ ఇండియన్ సిటిజన్ నేను ఒకవేళ అమెరికన్ స్టాక్స్ తీసుకోవాలి అని అనుకుంటే నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఓకే. ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్ ఉంటారో ఇది బాగా ఉపయోగపడే కంటెంట్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు సింపుల్గా ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు జనవరి 20వ తారీఖు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆయన షేర్ మార్కెట్ ఆయనకి ఇప్పుడు ఏదైతే ట్రంప్ గెలవటానికి బ్యాక్ దోహదపడింది ఎలన్ మస్క్. అవును. ఎలన్ మస్క్ కూడా షేర్ మార్కెట్ అతను టెస్లా. అయితే ఈ ఎలన్ మస్క్ ఫేవర్గా ఉంటాడు కాబట్టి షేర్ మార్కెట్కి ఈయన ట్రంప్ షేర్లు ఉన్నాయి కాబట్టి షేర్ మార్కెట్కి పాజిటివ్. అంటే అమెరికా ఏదైతే మనకి డౌ జోన్స్, నాస్డాక్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ 3 ఉన్నాయి అమెరికాలో. ఈ ఏవైతే ఉన్నాయో వాటిల్లో షేర్లు ఉన్నాయి. అంటే యాపిల్ అని, ఎన్విడియా అని, ఏవైతే ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అంటే అమెరికా ఏవైతే షేర్స్ ఉన్నాయి కదా లిస్టు, ఇవన్నీ నెట్ఫ్లిక్స్, ఇవన్నీ కూడా మనము కొనాలి అంటే కొనడానికి వీలు కాదు మనకి. ఎందుకు వీలు కాదు అంటే మనం సిటిజన్ కాదు అమెరికా. కానీ ఇప్పుడు మనం చెప్పేది ఏదైతే ఉందో మనం కొనుక్కోవచ్చు అనేది ఇప్పుడు చెప్తాం అనమాట. మనం ఏం చేయాలి అంటే సింపుల్గా moneycontrol.com వెబ్సైట్ ఓపెన్ చేయాలి. దాంట్లో మ్యూచువల్ ఫండ్ అని ఒక టైటిల్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ అని. ఆ టైటిల్ ఓపెన్ చేసి అక్కడ దాని మీద కర్సర్ పెడితే లెఫ్ట్ సైడ్ లిస్ట్ ఉంటుంది. ఈటీఎఫ్ పర్ఫార్మెన్స్ అని ఒక వర్డ్ ఉంటుంది, ఈటీఎఫ్ పర్ఫార్మెన్స్. అది కనుక క్లిక్ చేస్తే లిస్ట్ వస్తుంది. ఈ లిస్టులో ఇక్కడ ప్రజెంట్ మనం చెప్పేది నాస్డాక్ 100 ఈటీఎఫ్. నాస్డాక్, ఈ నాస్డాక్ 100 ఈటీఎఫ్ లాస్ట్ ఇయర్ హైయెస్ట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. 31% ఇచ్చింది లాస్ట్ ఇయర్. 1 ఇయర్కి లెక్క. లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ కాదు, ఎప్పటికప్పుడు 1 ఇయర్కి. ఈరోజు మనం ఏదైతే మాట్లాడతామో లాస్ట్ ఇయర్ నుంచి ఈ రోజు వరకు 1 ఇయర్, జనవరి 1 టు డిసెంబర్ 31. సపోజ్ ఇప్పుడు వాళ్ళ జనవరి 10, పోయిన సంవత్సరం 11వ తారీఖు నుంచి ఈ రోజు 10వ తారీఖు, 1 ఇయర్. 1 ఇయర్కి ఎంత రిటర్న్స్ వచ్చినాయి? 31% వచ్చింది ఈటీఎఫ్లో. ఏది? నాస్డాక్ ఈటీఎఫ్. మన పని ఏంటిది అంటే నాస్డాక్లో కానీ అమెరికా షేర్లు ఇప్పుడు ఏవైతే ఎన్విడియా కానీ, యాపిల్ కానీ, ఫ్లిప్కార్ట్, అమెజాన్లు మనం కొనేది కాదు, టెస్లా ఇటువంటి ఇవి మనం కొనలేము కాబట్టి, కొనాలన్నా డాలర్లో కావాలి కాబట్టి మన పని ఏంటిదంటే ఏదైతే ఈటీఎఫ్ ఉందో ఇప్పుడు మనం చెప్తున్న ఈటీఎఫ్ నాస్డాక్ 100 ఈటీఎఫ్ అని ఉంటుంది. నాస్డాక్ 100 ఈటీఎఫ్ ఏదైతే ఉందో ఆ ఈటీఎఫ్ని కొనుక్కోవాలి మనం. ఆ ఈటీఎఫ్ని కొనుక్కోవడానికి మళ్ళీ స్కానరు గ్రాఫ్ ఉంటుంది. ఈ నాస్డాక్ 100 ఈటీఎఫ్ అంటే నాస్డాక్ 100 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఈ కంపెనీ పెట్టుబడి పెడుతుంది. ఈ కంపెనీ ఏదైతే పెడుతుందో మన పని ఏంటిది అంటే నాస్డాక్లో ఏదైతే 100 కంపెనీలు ఉన్నాయో ఆ 100 కంపెనీల్లో పెరుగుతుండని తగ్గుతుండని ఎలా అన్నా ఉండని మన పని ఏంటిది? ఆ ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టడం. ఆ ఈటీఎఫ్లో ఏదైతే పెడతామో మనం ఇండియాలో ఉంటాం, అమెరికాలో అవి డాలర్ల రూపంలో ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ ఈ ఈటీఎఫ్లో కనుక మనం చేస్తే ముందుగా రూపాయల్లోనే కడతాం. రూపాయల్లో కట్టిన అంటే ఫస్ట్ ఒక డిమ్యాట్ అకౌంట్ ఉంటుంది. డిమ్యాట్ అకౌంట్లో ఏదైతే నాస్డాక్ 100 ఈటీఎఫ్ అని మనం కొనాలి అనుకుంటే రూపాయల్లోనే కొనుక్కోవచ్చు. అయితే మన పని ఏంటిదిగా జనరల్గా ఏదైతే కన్వర్షన్ చేస్తుంది అది చేసి కొంటది. అది ఎలా? ఇండియన్ రూపీకి అక్కడున్న డాలర్కు కన్వర్షన్ చేసి మనకు ఎన్ఈవి అంటాం, నెట్ అసెట్ వాల్యూ. మనం ఏ రోజైతే కొనదలుచుకున్నామో అమెరికా మార్కెట్లు పెరిగిన రోజు కనుకైతే ఇక్కడ ఈటీఎఫ్ కూడా పెరుగుతుంది. అమెరికా మార్కెట్లలో షేర్లు మేజర్ తగ్గినాయి అనుకోండి, అక్కడ ఆ నాస్డాక్ 100 ఏదైతే సెన్సెక్స్ ఉందో అది పడిపోతుంది. పడిపోయినప్పుడు నీకు తక్కువలో దొరుకుతుంది. రెండే పనులు. ఫండమెంటల్ ఏం చెప్తుంది అంటే పడిపోతే వాల్యూ కనుకుంటే కొనుక్కోమని చెప్తుంది. టెక్నికల్ ఏం చెప్తుంది? పడిపోతే వీక్ అని చెప్తుంది. మనం ఏం చూడాలి? లాంగ్ టర్మ్కి రాబోయే రోజుల్లో గెస్ చేసి ట్రంప్ 4 సంవత్సరాలు ఉంటాడు, ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన షేర్ మార్కెట్ ఫేవర్ ఈ రోజు చూడొద్దు మనం. రాబోయే 4 సంవత్సరాల్లో ఆయన ఎంతవరకు షేర్ మార్కెట్కి ఫేవరు, పాజిటివ్,
ఏమేమి డెసిషన్ తీసుకుంటాడు, ఏమేమి దానికి సంబంధించినవి చేస్తాడు అనేది మనం కనుక కొంచెం లాంగ్ రన్లో గెస్ చేసుకొని మనం ఏం చేయాలి, ఇప్పుడు జనవరి 20 లోపల మనము ఈ నాస్డాక్ ఏదైతే 100 ETF ఉందో అది కనుక కొనుక్కుంటే బ్యాంక్ వడ్డీలు పోస్ట్ ఆఫీసుల కంటే కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. 31%. రెండు రకాలు అనమాట. మన ఇండియన్ మార్కెట్, మన ఇండియన్ ఎకానమీ, ఇండియన్ గ్రోత్, ఇండియన్ బడ్జెట్, క్యాబినెట్ అప్రూవల్, ఏ సెక్టార్లు దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. అమెరికా మార్కెట్లో అమెరికా ప్రెసిడెంట్ డెసిషన్స్ ఆయన ఏమేమి తీసుకుంటాడు అనే దాని మీద బేస్ అయింది. మన పని ఏంటిది, మన షేర్లు మనం కొనుక్కోవటం, ఈటీఎఫ్ ఒక పద్ధతి. అమెరికా షేర్లు కొనుక్కోలేము కాబట్టి అమెరికా ఈటీఎఫ్లు కొనుక్కోవటం, ఏది నాస్డాక్ ఈటీఎఫ్ కొనుక్కోవటం ఒక పద్ధతి. అప్పుడు మనం ఏం చేయాలి, ఒకవేళ కొనుక్కోదలుచుకుంటే ఇవన్నీ మనం గైడ్ చేస్తాం. ఒకవేళకి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఫాలో అవ్వగలిగితే ఓకే, లేదు అనుకుంటే మనం వాళ్ళు ఎవరైతే చూస్తారో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ పేరు, ఊరు, నాస్డాక్ 100 ETF కంటెంట్ రూపంలో మెసేజ్ పెడితే మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి దానికి మళ్ళీ ఒక డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి సేఫ్గా అనమాట. ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఇదంతా కూడా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషను. మా దేశంలో, ప్రపంచంలో మన దగ్గర పెట్టుబడి కనుకుంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సేఫ్గా అంటే రిస్క్ లేకుండా కొంచెం అటు ఇటుగా బ్యాంక్ వడ్డీలు, పోస్ట్ ఆఫీసులు అత్యాశకు పోతే మాత్రం పైసలు పోతాయి. కాబట్టి మనం ఏం చేయాలి, సర్వేనే ఏ సెక్టార్ బాగుంది, ఏ దేశం బాగుంది, ఏ గవర్నమెంట్ బాగుంది, ఏవి పాలసీలు బాగున్నాయి, ఏ షేర్లు బాగున్నాయి, అంతే మనం పెట్టుబడి పెట్టడం. అంతే సింపుల్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.